ఒక ఉద్యమం ఎంత పెద్దదైనా దాని వెనక అసలు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడో ఒక దశలో తప్పకుండా వస్తుంది. లక్షల మంది యువతను ఆకర్షించిన సీజేపీ నిజంగా విద్యార్థుల హక్కుల కోసమే పోరాడుతుందా, లేక దాని వెనక ఇంకేదైనా రాజకీయ, డిజిటల్ లేదా వ్యూహాత్మక అజెండా ఉందా? ఒకవైపు నిరుద్యోగం, పరీక్షల వ్యవస్థ, యువత సమస్యలను ముందుకు తెస్తున్నామని సీజేపీ చెబుతోంది. మరోవైపు విదేశీ సోషల్ మీడియా నెట్వర్క్లు, డీప్ ఫేక్లు, ఫేక్ క్యాంపెయిన్లు, రాజకీయ ప్రయోజనాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి నిజం ఏది? ఆరోపణలు ఎంతవరకు రుజువయ్యాయి? ఏది వాస్తవం, ఏది రాజకీయ కథనం? అసలు సీజేపీ హిడెన్ అజెండా ఏంటి? లెట్స్ వాచ్. సీజేపీ పేరు దేశవ్యాప్తంగా వినిపించడం మొదలైనప్పటి నుంచి ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం రోడ్లపై జరిగిన ఉద్యమం కాదు. సోషల్ మీడియానే దీనికి ప్రధాన బలం. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వేదికలపై కొన్ని వారాల్లోనే భారీ స్థాయిలో ప్రచారం జరగడం, లక్షలాది యువత ఈ ఉద్యమాన్ని ఫాలో కావడం, సాధారణ విద్యార్థి నిరసన కంటే ఇది పెద్ద డిజిటల్ ఫెనామినాగా మారడం. అయితే ఇక్కడ నుంచే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇంత తక్కువ సమయంలో ఒక కొత్త వేదిక దేశవ్యాప్తంగా ఎలా విస్తరించింది? దీని వెనక కేవలం యువత ఆగ్రహమే కారణమా, లేక బలమైన డిజిటల్ వ్యూహం కూడా పనిచేసిందా అనే చర్చ మొదలైంది. కొందరు దీనిని పూర్తిగా సహజంగా ఎదిగిన యువజన ఉద్యమంగా చూస్తుంటే, మరికొందరు ఇది అత్యంత ప్రణాళికాబద్ధంగా నడిపించిన డిజిటల్ ప్రచారం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సైబర్ విభాగం ప్రాథమిక దర్యాప్తు ప్రస్తావన కూడా రాజకీయ చర్చకొచ్చింది. ఆ దర్యాప్తులో కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారం, ఏఐ రూపొందించిన కంటెంట్, డీప్ ఫేక్ వీడియోలను ప్రచారం చేశాయని అనుమానాలు వ్యక్తమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అలాగే విదేశాల నుంచి నడిచే కొన్ని ఖాతాల కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఇవి ఇంకా ప్రాథమిక దర్యాప్తులో ఉన్న అంశాలే తప్ప కోర్టులో రుజువైనా లేదా తుది నిర్ధారణకు వచ్చిన విషయాలు కావని గుర్తుంచుకోవాలి. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని కొందరు రాజకీయ నాయకులు ఉద్యమం వెనక దాగి ఉన్న అజెండాపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థుల నిజమైన సమస్యలను కొందరు వర్గాలు తమ రాజకీయ లేదా భావజాల ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. విదేశీ ప్రభావం, సమాచార యుద్ధం, డిజిటల్ ప్రొపగండా వంటి పదాలు కూడా ఈ చర్చలోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో వాటిని నిర్ధారిత వాస్తవాలుగా చెప్పే పరిస్థితి ఇప్పటికీ లేదు. మరోవైపు సీజేపీ మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ ఉద్యమం పూర్తిగా యువత సమస్యల చుట్టూనే తిరుగుతోందని, పరీక్షల పారదర్శకత, నిరుద్యోగం, ప్రభుత్వ బాధ్యత, ప్రజాస్వామ్య నిరసన హక్కుల కోసమే పోరాడుతున్నామని చెబుతోంది. తనపై వస్తున్న విదేశీ లింకులు, కుట్ర ఆరోపణలు ఉద్యమాన్ని బలహీనపరిచే ప్రయత్నమని కూడా వాదిస్తోంది. ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. ప్రతి పెద్ద ఉద్యమం ఎదుగుతున్న సమయంలో దాని గురించి భిన్న కథనాలు వస్తుంటాయి. ఒక వర్గం దానిని ప్రజాస్వామ్య పోరాటంగా చూస్తే, మరో వర్గం అదే ఉద్యమాన్ని రాజకీయ ప్రాజెక్టుగా చూస్తుంది. సీజేపీ విషయంలో కూడా ప్రస్తుతం ఇలాంటి రెండు భిన్న కథనాలే దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఒక ఉద్యమం విజయాన్ని కేవలం రోడ్లపై ఉన్న జనంతో మాత్రమే కొలవడం సాధ్యం కాదు. ఆన్లైన్ ప్రచారం, హ్యాష్ ట్యాగ్లు, వైరల్ వీడియోలు, ఇన్ఫ్లుయెన్సర్స్ నెట్వర్కులు, అంతర్జాతీయ మీడియా దృష్టి, ఇవన్నీ కలిసి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇప్పుడు సీజేపీ చుట్టూ జరుగుతున్న చర్చ కూడా కేవలం రాజకీయ చర్చ మాత్రమే కాదు. సమాచార యుద్ధం, డిజిటల్ ప్రచారం, ప్రజల నమ్మకం మధ్య జరుగుతున్న పోటీగా మారింది. డిజిటల్ ఉద్యమాల అసలు బలం వాటి వేగం. ఒక పోస్టు, ఒక వీడియో, ఒక హ్యాష్ ట్యాగ్ కొన్ని గంటల్లోనే లక్షల మందిని చేరుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందుకే ఆధునిక ఉద్యమాల్లో సోషల్ మీడియా కేవలం ప్రచార సాధనం కాదు, వ్యూహాత్మక ఆయుధంగా మారింది. సీజేపీ విషయంలో కూడా ఇదే అంశం ఎక్కువగా చర్చకొచ్చింది. ఈ స్థాయిలో జరిగిన డిజిటల్ ప్రచారం పూర్తిగా స్వచ్ఛందమా, లేక సమన్వయంతో నడిచిందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం అంతర్జాతీయ దృష్టి. దేశంలో ప్రారంభమైన ఒక విద్యార్థి ఉద్యమం గురించి విదేశీ మీడియా కూడా వరుస కథనాలు ప్రసారం చేయడం చర్చనీయాంశమైంది. కొందరు దీన్ని భారత యువత సమస్యలకు ప్రపంచ గుర్తింపుగా చూస్తే, మరికొందరు అంతర్జాతీయ కథనాలు ఏకపక్షంగా ఉన్నాయని విమర్శించారు. ఒకే సంఘటనకు వేర్వేరు వేదికల్లో వేర్వేరు కథనాలు రావడం సమాచార యుద్ధంలో సాధారణంగా కనిపించే లక్షణంగా విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రపంచంలో మరో కీలక అంశం ఆల్గారిథం ప్రభావం. ఒక అంశంపై ఎక్కువ మంది స్పందిస్తే అదే కంటెంట్ మరింత మందికి చేరుతుంది. దీంతో ఒక ఉద్యమం నిజమైన ప్రజా మద్దతుతో వైరల్ అయ్యిందా, లేక డిజిటల్ ప్రచార వ్యూహాల వల్ల మరింత విస్తరించిందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం చాలా కష్టం. అందుకే డిజిటల్ ప్రభావాన్ని విశ్లేషించేటప్పుడు అనేక కోణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా చూస్తే కొత్తగా ఎదిగే ప్రతి ఉద్యమం చుట్టూ అనుమానాలు సహజంగానే ఏర్పడతాయి. ఆ ఉద్యమం వెనుక ఎవరున్నారు, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వ్యూహం ఎవరు రూపొందిస్తున్నారు వంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆరోపణలతో కాదు, ఆధారాలతోనే తేలాలి.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఉద్యమం కూడా ఒకే ప్రమాణంతో పరిశీలించబడాలనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది. సీజేపీపై వస్తున్న విమర్శల్లో ఒక ప్రధాన అంశం డిజిటల్ నెట్వర్క్ల ప్రభావం. అయితే ఉద్యమానికి మద్దతు తెలిపేవారు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. యువతలో ఇప్పటికే ఉన్న అసంతృప్తి, నిరుద్యోగం, పరీక్షలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలే ఈ ఉద్యమానికి అసలు కారణమని చెబుతున్నారు. అంటే ఒకే పరిణామాన్ని రెండు వర్గాలు పూర్తిగా భిన్న కోణాల్లో చేస్తున్నాయి. ఏదైనా ఉద్యమం బలంగా నిలవాలంటే భావోద్వేగం ఒక్కటే సరిపోదు. స్పష్టమైన లక్ష్యాలు, పారదర్శక నాయకత్వం, ప్రజల విశ్వాసం కూడా అవసరం. అదే సమయంలో ఉద్యమంపై వచ్చే ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నాయకత్వంపైనే ఉంటుంది. లేకపోతే అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం దర్యాప్తు. సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ కార్యకలాపాలు, విదేశీ ప్రభావం వంటి ఆరోపణలపై సంబంధిత సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఆ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఏ కథనాన్ని తుది సత్యంగా ప్రకటించడం సరైంది కాదని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దర్యాప్తు ఫలితాలే అసలు చిత్రాన్ని స్పష్టం చేస్తాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో ప్రశ్న, సీజేపీ భవిష్యత్ ఏంటి? ఇది కేవలం ఒక ఉద్యమంగానే కొనసాగుతుందా, లేక దీర్ఘకాలిక సామాజిక, రాజకీయ వేదికగా మారుతుందా? దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే యువతలో చర్చ మొదలు పెట్టడంలో మాత్రం ఈ ఉద్యమం ప్రభావం చూపిందనే అభిప్రాయాలున్నాయి. భారతదేశంలో గతంలో కూడా అనేక ఉద్యమాలు సోషల్ మీడియా ద్వారా వేగంగా విస్తరించాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే దీర్ఘకాల ప్రభావం చూపగలిగాయి. అందువల్ల ఏ ఉద్యమాన్నైనా తాత్కాలిక ప్రజాదరణతో కాకుండా కాల పరీక్షలో నిలబడే సామర్థ్యంతోనే అంచనా వేయాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. చివరికి మిగిలేది ఒక్క ప్రశ్నే, సీజేపీ నిజంగా యువత అసంతృప్తికి ప్రతిబింబమా, లేక దాని చుట్టూ నడుస్తున్న రాజకీయ కథనాలే ఈ ఉద్యమాన్ని మరింత పెద్దదిగా చూపిస్తున్నాయా? దీనికి సమాధానం ఆరోపణల్లో లేదు, దర్యాప్తు ఫలితాల్లో, వాస్తవ ఆధారాల్లో, రాబోయే పరిణామాల్లో ఉంది. అప్పటి వరకు ఈ అంశాన్ని భావోద్వేగంతో కాదు, వాస్తవాలతోనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.